సార్ అవును సార్. ఆ మొత్తం డబ్బులు నా శాలరీలో కట్ చేసుకోండి సార్. వెరీ గుడ్. సేల్స్ మెన్ అంటే నీలా ఉండాలయ్యా. సో సిన్సియర్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. కస్టమర్స్ వచ్చారు, వాళ్ళని అటెండ్ చేయి. అలాగే సార్. ఇలా రండి. రెడీయా? రెడీ సార్. రియాక్షన్ చెప్పడం లేదు సార్. ఓకే. ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. ప్రొసీడ్. ఈ స్టోర్ ని బ్రేక్ చేద్దాం. Oh my God. లింగం వెళ్ళి వాళ్ళతో మాట్లాడు, లేకపోతే అందరం సస్తాం. సార్ మీరు వరి ఒకటి సార్. నేను ఏదో చెప్పి మ్యారేజ్ చేస్తాను. 6 5 4 3 2 ఏంట్రా ఏం కావాలి మీకు? రోజు రోజుకి పరిస్థితులు మారిపోతున్నాయి. ఈ దేశంలో బతకడం మా వల్ల కాదు. అందుకే అందరినీ చంపేసి మేము చచ్చిపోదాం అనుకుంటాం. చచ్చిపోవాలనుకుంటున్నారా? కందిపప్పు రేట్ ఎంత సార్? నిన్నటి దాకా 50 రూపాయలు, ఇప్పుడు 200 రూపాయలు. ఉల్లిపాయల రేట్ ఎంత ఉంది సార్? 90 రూపాయలు ఉంది, ఇప్పుడు 150 రూపాయలు ఉంది. గసగసాల రేట్ ఎంత ఉంది సార్? జీలకర్ర రేట్ ఎంత ఉంది సార్? తెలీదు. పడలేము. 400 పెరిగిపోతున్నాయి. ఈ దేశంలో బతికే కంటే మేము చచ్చిపోతూ అందరినీ చంపేద్దాం అనుకుంటున్నాం సార్. ఆగండి. ఈ దేశంలో మీరు బతకలేరా? బతకలేదు సార్. అయితే ఓ పని చేయండి. ఏంటి? విదేశాల్లో బతకలరా? బంగారులో బతకలేం సార్. మీకెంత కావాలి? 20 lakhs. 20 lakhs. Yes. ఏం తగ్గించలేరా? ఎంతసేపు చేస్తున్నాడండి? ఈసారి కొంచెం కమిషన్ తగ్గించుకుంటారా? ఇచ్చేదే 10%. దాంట్లో తగ్గిస్తే మాకే మిగులుతుంది. 10% అంటే తక్కువ అమౌంట్ ఏంట్రా? అరే ఇది ఒక్కసారికి నా మాట ఏనంట్రా ప్లీజ్ రా. ఇదిగో, ఇందులో ఒక్క రూపాయి తక్కువైనా సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ఎందుకు తగ్గుతుంది సార్? మీ సంగతి మాకు తెలుసు కదా సార్. పైసా కూడా తగ్గదు సార్. వెళ్ళండి సార్. ఉంటే రోజు 20 lakhs సార్. 10% సార్. థ్యాంక్స్ లింగం. మా అందరి ప్రాణాలని నువ్వు కాపాడావు. ఐఎమ్ ప్రమోటింగ్ యూ యాజ్ మేనేజర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. అరే పిల్లిగడ్డం, మర్యాదగా అయ్యా అని బతికిలాడాను. నా మొహాన్ని 1 లక్ష రూపాయలు ఇస్తే సరిపోయేదిగా. ఇప్పుడు చూడు 20 lakhs, 20 లక్షలు. మిస్టర్ లింగం, మిస్టర్ లింగం, సార్ సార్ వస్తున్నాను సార్. మిస్టర్ లింగం. సార్ గుడ్ మార్నింగ్ సార్. నీ గుడ్ మార్నింగ్ లో తర్వాత ఏంటయ్యా ఇది? కనిపిస్తుంది కదా సార్, వజ్రం లాంటి చెప్పు సార్. నా ప్లాటినం లాంటి జాబ్ లోకి ఇలాంటి చెత్త తీసుకొని వస్తావా నిన్ను? సార్ కోప్పడకండి సార్. మీకు ఇందులో చెత్త కనిపిస్తుంది సార్, నాకు 10 లక్షలు కనిపిస్తున్నాయి సార్. వాట్? యా, మీకు చెత్తలా కనిపించే ఈ చెప్పుని యాంటిక్ అని పేరు పెట్టి 10 లక్షలకు అమ్ముతారు సార్. ఇట్స్ ఇంపాసిబుల్. దిస్ ఈస్ పాసిబుల్. వెల్కమ్ సార్. ఏం కావాలి సార్ మీకు? ఐఫోన్ టాక్టిక్స్ యుగాల కాలం నాటి వస్తువులు కావాలి. మీ దగ్గర ఉన్నాయా? మా దగ్గర ఉన్నాయని అడుగుతున్నారా? మా షాప్ లో లేదు సార్, అన్నీ ఉంటాయి సార్. చూపిస్తాను. కమా షో ఇట్. సార్ దిస్ ఈస్ 12వ శతాబ్దం నాటి పంచలోహ విగ్రహం సార్. లుక్ ఎట్ దిస్ సార్. ఓకే గుడ్. బట్ ఎందుకని పాతది లేదా? ఇంకా పద్ధతి కావాలా? Yeah. ఓకే ఓకే చూడండి సార్, ఆ రోజుల్లో ఎముకలతో తయారు చేసింది సార్ ఇది. వావ్. ఇది జిగేలమంటుంది. ఇది 7వ శతాబ్దం కాలం నాటిది సార్. కావాలంటే చూడండి సార్, టెస్టింగ్. ఎస్ ఐ అగ్రీ విత్ యూ. బట్ ఇంకా పాతది లేదా? ఇంకా పాతది కావాలా Yeah, yeah, సార్? ఓకే ఓకే రండి. God is great. God is great. Yes. What? చెప్పా. చెప్పని దాన్ని చెత్తగా తీసేయకండి సార్. ఇది 2వ శతాబ్దం నాటిది సార్. ఓ మై గాడ్, చెప్పుకి చరిత్ర అల్లుతున్నాడు. 2వ శతాబ్దం కాలం నాటిదంటే అశోకుడి కాలం నాటి చెప్పా. కరెక్ట్ సార్. అశోకుడు కాలం నాటిదే కాదు సార్, అశోకుడు కాలికేసి తొక్కిన చెప్పు సార్. వాట్ ఏ వండర్ఫుల్. అశోక్ ది గ్రేట్ ధరించిన పాదరక్ష. అవును. అవును, దీని పేరు ఇంకొకటి లేదా? ఒకటే ఉంది. ఆ పేరు అడగండి సార్.
ఆ పేరు లండన్ రోడ్ తీసుకెళ్ళేవాడు మ్యూజియంలో పెట్టుకున్నాడు సార్. లండన్ మ్యూజియం లో ఒక చెప్పు, నా చేతిలో ఒక చెప్పు. వావ్, అన్బిలీవబుల్. హౌ మచ్ టెల్ మీ దిస్ యాంటిక్ రేట్? జస్ట్ ఎంత సార్? 10 lakhs సార్. This is too much, Lingam. అశోకుడు ధరించిన పాదరక్ష. యు టేక్ 11 lakhs. ఎస్, ప్యాక్ ఇట్. మరి ఎక్కడికి చేయండి సార్? ఎస్, థ్యాంక్ యూ. బ్యాగ్ ఇవ్వండి సార్. ఓకే, అందరూ థ్యాంక్ యూ జెంటిల్మెన్. నైస్ Thank you, సర్వీస్. thank you. థ్యాంక్ యూ. పాత చెప్పుని 11 లక్షలకు అమ్మావంటే యు ఆర్ రియలీ గ్రేట్, లింగం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. హ్యాట్స్ ఆఫ్ టు యు. మోసం, దగ, చీటింగ్, నయవంచన. వాట్ ఇస్ దిస్? ఏంటండి, ఏమైంది? వాట్ హ్యాపెండ్? ఏమైందా? ఇది అశోకుడు చెప్పు కాదు. ఏంటంటే మళ్ళీ చెప్పు. ఇంటికి తీసుకెళ్లి తొడిస్తే ఇదిగో బాటా లేబుల్ బయటపడింది. అబ్బో, వీడి దగ్గర ఎలాగ ఎస్కేప్ అవ్వాలి? అంటే ఏంటి, అశోకుడు కాలంలో బాటా కంపెనీ లేదనుకుంటున్నావా? లేదు, ఆ కంపెనీ 1894 లో పెట్టారు. దాని ఫౌండర్ థామస్ బాటా. ఐ నో ఎవ్రీథింగ్. వాట్ యు నో ఎవ్రీథింగ్? యూస్లెస్ ఫెలో. అసలు దీని చరిత్ర తెలుసా నీకు? తెలీదు. అశోకుడు కాలంలో ఆయన చెప్పులు లేకుండా చెట్లు నాటించాడు. కాళ్ళకు బొబ్బలు ఎక్కినాయి. అవి తట్టుకోలేక బాధపడుతుంటే థామస్ వెళ్ళి చెప్పులు కుట్టి ఆయనకి ఇచ్చాడు. దాని గుర్తుగా బాటా అని పేరు పెట్టుకున్నాడు. ఆ బాటా ఈ రోజు వరకు ఇలా కంటిన్యూ అవుతుంది. యు నో దట్? ఈ చెప్పు అశోకుడు చెప్పు కాదు. అంత చరిత్ర తెలిసిన వాడమైతే థామస్ బాటా వాళ్ళ తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత, వాళ్ళ ముత్తాత ముత్తాత వాళ్ళంతా ఏం చేసేవాళ్ళు తెలుసా? I don't know. ఇదే పని చేసేవాళ్ళు. అది అంటే చెప్పులు కుట్టుకునేవాళ్ళు అన్నమాట. ఈ సంగతి ఏ హిస్టరీలో రాశారు సార్? హిస్టరీలో రాయరు, క్రియేట్ చేస్తారు. వెళ్ళు, తీసుకెళ్ళు. సార్. వెళ్ళు. నెక్స్ట్ వైపు పెట్టుకో. గుడ్ చెప్పు. సార్ 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 ఏంటి చేతులు నలుపుకుంటున్నావు? ఏం లేదు సార్, పాత చెప్పుని 11 లక్షలకు అమ్మాను కదా సార్. నాకేదన్నా కొంచెం కమిషన్ ఇప్పించండి సార్. మిస్టర్ లింగం, సార్. నేను నీకు జీతం ఇస్తున్నాను. కాదని ఎవరన్నారు సార్? ఇస్తున్నారు కదా సార్. దాట్స్ ఆల్. ఇంకేం ఆశించకు. అంటే నేను చెప్పేది ఏంటంటే ఎందుకు సార్, పనికిరాని చెప్పుని నా షాప్ కాబట్టి అమ్మగలిగావు. అదే ఫుట్పాత్ పై అమ్మగలుగుతావా? నెవర్. రేయ్, పాత చెప్పుని 11 లక్షలకి కష్టపడి అమ్మితే తెలివితేటలు ఉపయోగించి పైసా ఇవ్వవురా? నాకు తెలుసురా, నీ దగ్గర ఎలా కొట్టేయాలో, నీకు ఎలా పాఠం చెప్పాలో నాకు తెలుసురా. చూస్తావు నా తడాక. యా సార్, మీరు మా సీనియర్ కదా, తొందరగా గురు సార్. మీరేంటి సార్ ఇక్కడ? అమ్మో, వీళ్ళు సామాన్యులు కాదు. స్కానింగ్ చేసి వెంటనే పసిగట్టారు. ఈ కన్నింగ్ గాళ్ళని ఎలాగైనా సరే వాడుకోవాలి. ఓహో, ఏంట్రా మీరేంటి రోడ్డు వదిలిపెట్టి షాపులో దూరారు? ఏం చెప్పమంటారు సార్, చిల్లర దొంగతనాల నుంచి చైన్ స్నాచింగ్ దాకా వచ్చాం. సౌండ్ తగ్గించి మాట్లాడు. పోలీసులు వెంటాడుతున్నారు సార్. పైగా సీసీ కెమెరాలు నిఘా ఒకటి. అస్సలు పని లేకుండా పోయింది సార్. మీరే ఏదో ఒకటి చేయాలి సార్. ఓకే ఓకే ఓకే, మీరు కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను ఆదుకుంటా. నేను చెప్పినట్టు చేస్తే 50-50. అలాగే సార్, అలాగే సార్. ఇలా రా. ఆధార్ కార్డులు ఇచ్చేయండి. అదేంటి సార్, మా మీద నమ్మకం లేదా మీకు? నమ్మకం లేదని సీరియస్ అవుతావేంట్రా? నేను మిమ్మల్ని నమ్మాల్సిన అవసరం నాకేంటి? ఆ తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుతున్నాం. ముందు ఆధార్ కార్డులు ఇచ్చేయండి. సార్ సచిన డౌట్ సార్, ఇక్కడ ఏదైనా కొట్టి వెళ్ళిపోవాలండి. చీటి అలారం వచ్చి అప్పుడు ఏం చేయమంటారు? ఆ సంగతి నేను చూసుకుంటాను కదరా. ముందు ఇచ్చేయండి. అదండి. ఎక్స్క్యూజ్ మీ మేడం, బ్యాగ్ చెక్ వాట్స్ హ్యాపెండ్? చెకింగ్ సార్. సార్, మిషన్ ప్రాబ్లం సార్. మషీన్ ప్రాబ్లం. యా. హలో, మీరు ఇలా రండి. సార్. మీ బిల్స్ చూపించండి. సార్. వెరీ గుడ్, వెళ్ళండి.